హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. సో ఇవాళ మనం బిట్కాయిన్ అనాలిసిస్ అయితే చెక్ చేద్దాము. మార్కెట్‌లో ఫర్దర్ డేస్‌లో మనం ఎలాంటి బులిష్ మూవ్‌ని చూడబోతున్నాం లేదా బేరిష్ మూవ్‌ని చూడబోతున్నాం అనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. అట్లాగే ప్రెజెంటు మార్కెట్ నిన్న అంతలాగా మూవ్ అవ్వడానికి రీజన్ అయితే సిపిఐ డేటా. అది నెగెటివ్ వస్తుందనుకున్నాం, పాజిటివ్‌లో వచ్చింది. పాజిటివ్‌లో వచ్చింది కాబట్టి మనకి ఆబ్వియస్‌గా పంప్ అయితే కనిపించింది మనకి. మనం చూసుకున్నట్టయితే మనం నిన్నటిదాకా మనం ట్రేడ్ అవుతున్న మార్క్ వచ్చేసరికి $61,000 to $62,000 మధ్యలో మనం ట్రేడ్ అవుతూ ఉన్నాం బిట్‌కాయిన్‌లో. ఈ జోన్‌లో మాత్రమే ఎన్ని రోజులు కన్సాలిడేట్ చేసిందో చూసారా? నేను ఆల్రెడీ చెప్పాను కదా! మూవింగ్ యావరేజెస్‌ని కూడా అంత ఈజీ కాదు ఇక్కడ బ్రేక్ చేయడం అని చెప్పి. ఎందుకంటే ఆ టైంలో మూవింగ్ యావరేజెస్ అన్నది అక్కడ ఆ ఇదిలో ఉన్నాయి. ప్రెజెంట్‌కి చూసుకుంటే గనక మనం మూవింగ్ యావరేజెస్ కన్నా పైనే బిల్డ్ చేసాం మార్కెట్‌నైతే. సో, యూజువల్‌గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినారియో, ఒక్కసారి మూవింగ్ యావరేజెస్‌ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూవింగ్ యావరేజెస్‌ని రీటెస్ట్ అయితే తీసుకుంటుంది మార్కెట్టు. సో, నేను ఆ కన్సాలిడేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఎప్పుడైతే మనం మూవింగ్ యావరేజెస్‌ని మళ్ళీ రీటెస్ట్ అయితే తీసుకుంటామో, దాని తర్వాత మళ్ళీ అప్‌వర్డ్స్ మూవ్‌మెంట్ అన్న ఉండొచ్చు. సో, ఇప్పుడు ఒకవేళ మూవింగ్ యావరేజెస్‌ని మనం ఇన్ కేస్ తీసుకోకపోతే గనక హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటుంది. ఇప్పుడు కాకపోతే. సో, ఇప్పటికైతే మనం అప్రాక్సిమేట్‌లీ మళ్ళీ ఈ జోన్ దాకైతే టెస్ట్ అయితే చేయబోతున్నాము. అప్రాక్సిమేట్‌లీ 69-70 జోన్ దాకైతే మూవ్‌మెంట్ అన్నది ఉండొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు గనక మనకి ఈ రీట్రేస్‌మెంట్ రాలేదు అని అంటే గనక. బట్ రీట్రేస్‌మెంట్ రాకుండా అయితే ఎక్కడ పోదు. ఎందుకంటే మనం సింగిల్ క్యాండిల్‌లో అయితే ఇంత మూవ్‌ని అయితే బిల్డ్ చేసాం కాబట్టి రీట్రేస్‌మెంట్ కోసమే నేను యూజువల్‌గా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం 65 జోన్‌లోనే ఇక్కడ ఇస్తది. బట్ ఆల్ ఓవర్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 63 చేంజ్‌లో ఉంది. ఇక్కడైతే మనం ఒక్కసారి రీట్రేస్‌మెంట్ తీసుకున్నాం అనుకోండి, మంచి పుల్ బ్యాక్ అయితే ఉంటుంది. అట్లాగే ఆల్ట్స్‌లో కూడా మంచి పర్ఫార్మెన్సే ఉంది ప్రెజెంటు. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆల్రెడీ కావాలి అంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోనే చెక్‌ఔట్ చేయండి. అప్రాక్సిమేట్‌లీ ఈ జోన్ దాకైతే మనం 100% అయితే రీటెస్ట్ చేస్తాము. లైక్ డామినెన్స్‌లో అని చెప్పాను. అప్పుడు మనం డామినెన్స్ అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ ఈ జోన్‌లో ఉన్నాము. డామినెన్స్ అయితే షూటప్ చేసింది. ఏదైతే ఈ ఫాలింగ్ వెడ్జ్ ఉందో, ఈ ఫాలింగ్ వెడ్జ్ ఏదైతే మనకి బ్రేక్ ఇయ్యాలో సేమ్ అంతే ఇచ్చింది. అప్రాక్సిమేట్‌లీ ఇక్కడి దాకా రావచ్చు రెసిస్టెన్స్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే గనక మనం ఈ జోన్‌నైతే బ్రేక్ చేయబోతాము. అక్కడి దాకా రీటెస్ట్ అయితే తీసుకుంటది. ఇది మళ్ళీ సేమ్ సినారియో. ఒకవేళ క్యాండిల్ క్లోజ్ చేస్తే గనక ఇలా మూవ్ ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే గనక ఇక్కడి దాకా వచ్చి ఇట్లా మళ్ళీ ఫాల్ అయితే వస్తుంది. బట్ ఫాల్ అయితే వస్తుంది. బిట్‌కాయిన్ కూడా బాగా మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్ట్స్ కూడా మూవ్ అవ్వడానికి మంచి ఛాన్స్ కాబట్టి యూజువల్‌గా మనకి ఆల్ట్స్‌లో కూడా మనకి రకాలున్నాయి. లో క్యాప్ అంటాము, హై క్యాప్ అంటాము, మిడ్ క్యాప్ అంటాము. సో, లైక్ మనకి లార్జ్ క్యాప్‌లో వచ్చేసరికైతే నా దృష్టిలో సోల్ ఉంటుంది ఎప్పుడు. మీరు చూసుకుంటే గనక ఎప్పుడైతే మూవ్‌మెంట్ స్టార్ట్ చేసిందో అప్పుడు మళ్ళీ సోల్ కూడా మంచి మొమెంటమ్ అయితే స్టార్ట్ చేసింది. అట్లాగే సోల్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మనకి కాల్‌లో ఉంది ఆల్రెడీ. నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇది $130లోనే షేర్ చేశాను. 200 దీని టార్గెట్ అని చెప్పి. సో, అది ప్రీవియస్‌గా అయితే 160 చేంజ్ 155 దాకా ఇచ్చింది. 155, 160 దాకా అయితే ఇచ్చిందప్పుడు. సో, అప్పుడు ఆల్ టైమ్ హై వచ్చేసరికైతే ఇది 159, 160 అనుకోండి. 160 దాకా ఇచ్చింది. ఇప్పుడు ఆ 160ని అయితే బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసి ప్రెజెంట్ మూవ్‌మెంట్ ఎట్లా ఉండబోవచ్చంటే మళ్ళీ సోల్‌లో యూజువల్‌గా ఇప్పుడు ఈ 160ని మళ్ళీ రీటెస్ట్ అయితే చేస్తాము. ఈ 160ని మళ్ళీ రీటెస్ట్ చేసి సో, అప్‌వర్డ్స్ మూవ్‌మెంట్ ఉంటుంది. 200కి అయితే వెళ్ళిపోతుంది సోల్, నో ప్రాబ్లమ్. దాంట్లో అయితే ఎటువంటి వరీస్ లేదు. మీకు ఇట్లాంటి కాల్స్ కానీ ఏ టైంలో బై చేయాలి అని తెలుసుకుంటే గనక నా టెలిగ్రామ్ ఛానల్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లింక్ ఉంటుంది. లింక్ చూసి జాయిన్ అవ్వండి. అట్లాగే ఇవి నా ట్రేడ్స్. నేను ఎవరికీ ట్రేడ్ తీసుకోమని ఎప్పుడు చెప్పను. దిస్ ఈజ్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైజర్. అడ్వైజ్ అయితే కాదిది. నేను ఏదైతే చేస్తున్నానో నేను చూపిస్తున్నాను. నేను లాంగ్ టర్మ్‌లోనూ చేస్తాను. షార్ట్ టర్మ్‌లో ట్రేడ్స్ కూడా తీసుకుంటాను అని మాత్రమే చూపిస్తున్నాను. సో, వేరే పర్సన్ ఒకళ్ళు నాకు మెసేజ్ అయితే చేశారు. సో, మీరు ట్రేడ్స్ తీసుకోరా అంటే మీకు ట్రేడ్స్ చేయడం రాదా? మీరు మాకే చెప్తున్నారా అని జెప్పి, ఇది మీకొక ఎగ్జాంపుల్ కింద చూపిద్దామని మాత్రమే నేను ఒక స్క్రీన్‌షాట్ అయితే తీసుకున్నాను. సో, నేను ట్రేడ్ జేయగలను. నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. బట్ ట్రేడ్ ఎప్పుడు అంత లైక్ వర్త్ కాదు. ఎందుకంటే అది చాలా రిస్క్‌తో కూడుకున్న ఇది.
మీరు ఆల్రెడీ చూడండి సుషీలో 31% నేను బిల్డ్ చేశాను. మళ్ళీ నాకు ఇప్పుడు సుషి ఆల్రెడీ హోల్డింగ్‌లో ఉంది ఇక్కడ. సో, అదే సుషి నాకు మళ్ళీ 49% అప్రాక్సిమేట్‌లీ 50% దాకా ప్రాఫిట్ ఇచ్చింది. అట్లాగే టీఆర్‌బీ, అట్లాగే ఏవో ఆల్మోస్ట్ మనకి $2లో ట్రేడ్ అవుతున్న ఏవో మనకి 100% డంప్ అయిపోయిందని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అది 0.7879లో మనం ట్రేడ్ అవుతుంది. నేను ఏ బాటమ్స్‌లో బై చేస్తున్నానో ఒకసారి చెక్ చేయండి. $1 $0.0213 నేను దీన్ని పర్చేజ్ చేశాను. అట్లాగే ఏవో 113లో పర్చేజ్ చేశాను. WLD వరల్డ్ కాయిన్ $5లో పర్చేజ్ చేశాను. బట్ WLD అయితే నేను ఎగ్జిట్ అయిపోయాను యూజువల్‌గా. ఎందుకంటే నాకు అది ఇంకా బ్రేక్‌కి డౌన్‌కే కొంచెం ఛాన్స్ ఉందని మూవ్‌మెంట్ వాల్యూమ్ కూడా తక్కువగా అనిపించింది. సో, అందుకని WLDని అయితే క్లోజ్ చేసేసాను ప్రెజెంట్‌కి. సో, WLDలో అయితే నా ట్రేడ్ లేదు. WLD బదులు నేను వేరే ఓపీ తీసుకున్నాను. ఆప్టిమిజం తీసుకున్నాను ట్రేడ్‌ని. ఆ ట్రేడ్ నేను తర్వాత మీకు ఫర్దర్‌గా అది ఒకసారి ప్రాఫిట్‌లోకి రాగానే నేనైతే షేర్ చేస్తాను. ప్రెజెంట్ ప్రాఫిట్‌లోనే ఉంది. బట్ అంత మార్జిన్ కాల్ అయితే లేదు. కొంచెం మంచి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత అయితే మీకు షో చేస్తాను. ఈ ట్రేడ్స్ చూపిచ్చేది మీరు ట్రేడ్ చేయండి అని అయితే కాదు. నేను ఏదైతే చేస్తున్నానో అది మీకు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్‌గా కిందే మాత్రమే చూపిస్తున్నాను. సో, ప్రెజెంట్ ఇది డామినెన్స్ షూట్ అవ్వకుండానే ఇంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది. ఒక్కసారిగా డామినెన్స్ గనక మళ్ళీ డౌన్ ఫాల్స్ మూవ్‌మెంట్ పట్టుకుంటే గనక నా ప్రాఫిట్స్ అన్నది అసలు ఇంకా అన్‌క్యాచబుల్ అయితది. అసలది మనం పట్టుకొని కూడా పట్టుకోలేం ప్రాఫిట్స్‌ను. సో, ఇది మన డిక్సీ. సో, డిక్సీ ఏంటంటే డాలర్ ఇండెక్స్. ఎప్పుడైతే డాలర్ పడతదో అప్పుడే మాత్రమే మనం ట్రేడ్ చేయగలము. ఎందుకంటే డాలర్ నుంచి మాత్రమే బిట్‌కాయిన్‌లోకెళ్తది. బిట్‌కాయిన్ పడుతుంది అనంటే డాలర్‌లోకి డబ్బులొస్తాయి. ఆ టైంలో బిట్‌కాయిన్ పడుతున్న టైంలో ఇదిగో చూడండి మీరు డాలర్‌లోకి అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అయింది. ప్రెజెంట్ మళ్ళీ బిట్‌కాయిన్ అయితే పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ డాలర్ ఇండెక్స్‌లో మనమైతే డౌన్‌వర్డ్స్ మొమెంటమ్‌ని అయితే చూస్తున్నాము. సో, ఇదే గైస్ ట్రేడ్స్ అన్నది. ఇంకా నా ట్రేడ్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇదిగో టీఆర్‌బీ చూడండి. టీఆర్‌బీ లైక్ దీని టీఆర్‌బీ ప్రెజెంట్ అయితే వచ్చేసరికి 111 అనేది మేజర్ సపోర్ట్‌నైతే ఇంకా బ్రేక్ చేయలేదు 4 అవర్స్‌లో. ఒకవేళ బ్రేక్ చేస్తే గనక నేనైతే డీసీఏ చేసుకుంటాను. డీసీఏ ఎక్కడి దాకా చేస్తాను? ఈ జోన్ దాకా చేస్తాను. సో, దాని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఈ ఏరియాలో నాకైతే కనిపిస్తుంది. హెవీగా కనిపిస్తుంది. ఈ సపోర్ట్ ఎక్కడుంది? ఆల్మోస్ట్ మనకి 89-90 జోన్‌లో ఉంది. నో ప్రాబ్లమ్ నేనైతే డీసీఏ చేసుకుంటాను. దానికైతే వర్రీస్ లేదు. లైక్ దీంట్లో కొంచెం వాల్యూమ్ అయితే తక్కువ వస్తుంది. అందుకే దీనికి ఇంకా లైక్ మంచి అప్‌వర్డ్స్ మూవ్‌మెంట్ వచ్చినా గానీ మళ్ళీ ఫాల్ అయితే అవుతుంది. అట్లాగే బిట్‌కాయిన్‌లో నేను ఇంకొక ఇదినైతే అబ్జర్వ్ చేశాను. సో, మీరు చూసుకుంటే గనక ఇక్కడ వాల్యూమ్ గూడా మంచి వాల్యూమ్ అయితే వచ్చింది. ఈ వాల్యూమ్‌కైతే ఈ ప్రెజెంట్ నెక్స్ట్ డే క్యాండిల్ ఏదైతే ఇవాళ క్యాండిల్ అయితే ఉందో క్యాండిల్ కన్నా వాల్యూమ్ ఎక్కువైతే ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో, ఆ వాల్యూమ్ ప్రకారంగా అయితే మనం ఇవాళ మంచి మూవ్‌మెంట్ అయితే చూడొచ్చనుకుంటున్నాను. అట్లాగే ఎస్‌పీఎక్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతదో అది ఇన్‌కేస్ గ్రీన్‌లో ఓపెన్ అయితే గనక మనం లగాతార్ మళ్ళీ మనం గ్రీన్‌లోనే చూడబోతున్నాము. ఒకవేళ అది రెడ్‌లో క్లోజ్ అయితే గనక రెడ్‌లో ఓపెన్ అయితే గనక మళ్ళీ కొంచెం వాలటాలిటీని అయితే ఇవాళ చూస్తాము. సో, సీపీఐ డేటా ఈజ్ క్లియర్. సో, మనకింకా క్లియర్ అనే చెప్పొచ్చు. మామూలుగా మనం అప్‌వర్డ్స్ మొమెంటమ్‌ని చూడబోతున్నాము ఫర్దర్ డేస్ దాకా మాత్రమే. ఇంకా అసలైన బుల్ రన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే ఫోమో అయిపోయి డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయకండి. 50% ఆఫ్ యువర్ ఫండ్స్ అన్నది డాలర్‌లోనే ఇంకా కన్వర్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇంకొక మంచి నాకు తెలిసినంత వరకు ఇట్స్ మై అనాలిసిస్. నా అనాలిసిస్ ప్రకారంగా అయితే ఒక మంచి బయింగ్ జోన్ వస్తుందని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నా బయింగ్ జోన్ అయితే వచ్చేసరికి నేను $50,000-51,000 అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఇది కూడా బ్రేక్ చేస్తే గనక ఈ జోన్ కూడా మనం రీటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి నెక్స్ట్ బుల్ రన్‌కి మనకి లాస్ట్ ఎండింగ్ అవుతుంది కాబట్టి ఈ జోన్స్‌ని ఇప్పుడు కాకపోతే మళ్ళీ రీటెస్ట్ అయితే చెయ్యలేదు. ఆ ఇదిలో ఈ జోన్‌ని కూడా రీటెస్ట్ అయితే చేస్తుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఇది చెయ్యొచ్చు. బట్ ఇది నా అనాలిసిస్ ఏం కాదు. నేనేం దేవుడిని కాదు. నేను జస్ట్ అనాలిసిస్ మాత్రమే చేయగలను. నేను చెప్పినట్టు మార్కెట్ ఉండబోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ప్రకారంగా టెక్నికల్‌గా గానీ, అన్నీ న్యూస్ పరంగా గానీ, ఇండికేటర్స్ పరంగా గానీ చాలా చెక్‌ఔట్ చేస్తూ ఉంటా కాబట్టి దాని ఇదిలో నేను చెప్తున్నాను. అట్లాగే నేను కొన్ని ఇండికేటర్స్‌లో చెక్ చేశాను. మోస్ట్ బయర్స్ అందరూ యూజువల్‌గా మనకి బయింగ్స్ ఈ ఏరియాలో చాలా హెవీ బయింగ్స్ ఉన్నాయి. అవి ఇంకా ఇప్పటిదాకా ఫిల్ అవ్వలేదు. సో, ఆ బయింగ్స్‌ని
తీసుకొని పైకి వెళ్ళడానికైనా బిట్కాయిన్ ఇక్కడ దాకా రీటెస్ట్ అయితే చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే గైస్, నా కంటెంట్ కనుక నచ్చితే కనుక మీరైతే లైక్ చేయండి. సారీ గైస్, అట్లాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్స్ టు ఆల్. మనం ఇప్పుడు 3442 సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే రీచ్ అయ్యాము. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, అట్లాగే షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే క్రిప్టోలో కంటెంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేసి నా వీడియోస్ని అయితే చూడమనండి. ఫర్దర్ డేస్లో కూడా ఆల్ట్స్ మీద కానీ మీమ్స్ మీద కానీ మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేయబోతున్నాను. అట్లాగే మీమ్ మీద సొలానా బేస్డ్ మీమ్ కాయిన్ మీద ఒక వీడియో అయితే ఇంకా పెండింగ్ ఉంది. సో నాకు కొంచెం అంత కుదరట్లేదు, బిజీలో ఉన్నాను. సో అందుకని ఇంకా అదైతే నేను రికార్డ్ చేయలేకపోయాను. బట్ రికార్డ్ అయితే చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. అదైతే తప్పకుండా చూడండి. మీ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి, మీరు ఏదైతే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో మీ కోరికల్లో బైక్ కానీ కార్ కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అవి మీకు కోరికలు తీర్చేలాగా అదొక ఆ కాయిన్స్ అయితే అవ్వచ్చు మోస్ట్లీ. సో దాన్ని అయితే ఒకసారి చూడండి. అట్లాగే మీమ్స్ అంత ఈజీ కూడా కాదు, ఈజీ రిటర్న్స్లో ఇస్తాయి, అట్లాగే ఈజీగా మనం అమౌంట్ని మొత్తం తీసుకెళ్ళిపోతాయి. మీమ్స్లో ఎప్పుడైనా కానీ మనం ఇన్వెస్ట్ చేసేది ఇది నాకు రేపు పొద్దున పోయినా కానీ నాకు అంత ప్రెషర్ ఉండదు, అంత నో వరీస్, చిల్ అనుకుంటే మాత్రమే మీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే కనుక మీమ్స్ ఆర్ వెరీ వాలటైల్, అది అంత ఈజీ కాదు మీమ్స్ అన్నది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. Hope you guys like my video. Thank you. Signing off.